ఓట్లలో గెలిచినోళ్ళు సంబరంతో పండగ చేసుకుంటారు, ఓడిపోయినోళ్ళు బాధపడుకుంటా మొఖం దాచుకుంటారు. అయితే మొన్న ఢిల్లీ ఓట్లల్లో గెలిచిన డాన్స్లు ఎట్లా చేస్తారు, సంబరాలు ఎట్లా చేసుకుంటారు అని దుమ్మెత్తి వస్తున్నారు గెలిచిన ఒకళ్ళ మీద. మరి గెలిస్తే సంబరాలు చేసుకుంటే తప్పేందుల్లా? ఇంతకు ఎవరు ముచ్చట అనే కదా డౌట్. ఇగో గీ మేడం ముచ్చట. తప్పు బావా తప్పున్నారనా ఇది. పార్టీల పెద్ద పెద్ద లీడర్లంతా పాతగైన చీపురి కట్టల పుల్లలు ఇరిగిపోయినట్టు ఓడిపాయే, అధికారం జారిపాయే, అపోజిషన్ పార్టీల ముంగట అప్రతిష్టల పాలాయే. అయినా నేను గెలిచినా అని ఎట్ల సంబరాలు చేసుకుంటుందని ఢిల్లీ తాజా మాజీ సీఎం అతిషి మేడం మీద దుమ్మెత్తిపోతున్నారు జనాలు. కౌంటింగ్ అంతా ఓడిచి అంతకుముందు 62 సీట్లున్న పార్టీకి 22 సీట్లు వచ్చినా పార్టీల పెద్ద లీడర్లంతా ఓడిపోయినా అవేం పట్టించుకోకుండా విజయోత్సవ ర్యాలీ తీసుడే కాకుండా గిట్లా డ్యాన్స్ చేసింది మేడం. ఇప్పుడు ఈ ముచ్చటే అందరికి తప్పు లెక్క అవపడుతుంది. ఈ ఎంపీ స్వాతి మలివాల్ మేడం అయితే అవ్వా ఈమె అసలు లీడరేనా, సొంత పార్టీ లీడర్లంతా ఓడిపోయి షాకులు ఉంటే ఈమెకి ఎట్లా డాన్స్ చేయబుద్ధి అవుతుందో అని సిగ్గుచారం కాడికెళ్ళి లెక్క పెట్టింది ఇట్లా. मेरे हिसाब से आतिशी मार्लेना जी को शर्म आनी चाहिए. पूरी की पूरी पार्टी बुरी तरीके से हार गई है. सिर्फ 22 सीटें आई हैं और अरविंद केजरीवाल जी, मनीष सिसोदिया जी, सारे के सारे दिग्गज लीडर्स हार चुके हैं. ऐसे में आतिशी मार्लेना जी ने ना सिर्फ इस हार के बाद एक रोड शो निकाला सेलिब्रेट करने के लिए, उन्होंने उस रोड शो में डांस भी करा. మరి ఎవలేమైతే నాకేంది నేనైతే గెలిచినా కదా అని ఫీల్ అయిందో, పార్టీ కేడర్ కు కాన్ఫిడెన్స్ ఇద్దామని ఇట్లా చేసిందో గానీ పార్టీ ఓడిపోయిన ముచ్చట పక్కకు పోయి ఈ మేడం డాన్స్ ముచ్చటనే ముంగడబడుతుంది నిన్నటి సంధి.